హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రాజోల్లో ఏమన్నారంటే, ఏదైతే గోదావరి జిల్లాల వల్లనే తెలంగాణ అనేది వచ్చింది, తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఏదైతే గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు, దాని వల్లనే కొబ్బరి చెట్లు అనేవి నాశనమైనాయి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగిందండి. ఈ విషయంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాజువల్ స్టేట్మెంట్ గా అన్నారేమో అని నాకు అనిపించింది. వన్ థింగ్. ఇంకొకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఎక్కడా కూడా తెలంగాణ ప్రజల్ని ఎవరిని కూడా విమర్శించలేదండి, ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ నాయకులు మరియు బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా, బీఆర్ఎస్ తక్కువనే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి చాలా మంది కూడా అనవసరమైన విషయాలని మాట్లాడడం అనేది జరుగుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ ఒక రాజకీయ క్రీడ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ కామెంట్స్ లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి, అనవసరంగా ప్రజల్లో లేని దాన్ని అనవసరంగా రెచ్చగొట్టే కార్యక్రమం అనేది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరుగుతుందండి. అందుకే పదే పదే అందరూ కూడా మాట్లాడడం అనేది ఇది తప్పు. ఎందుకంటే ప్రజల్లో కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం అనేది జరగట్లేదు. అలాగే ఏపీలో కూడా ఎవరు కూడా పట్టించుకోవడం అనేది జరగట్లేదు. కానీ అనవసరమైన విషయాల్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది నా ఒపీనియన్ అండి. ఇంకొక విషయాన్ని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఈ దాంట్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు అనవసరమైన విషయాల్లో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే తెలంగాణ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా చూసి అప్పుడు సోనియా గాంధీ గారు మామూలుగా బైఫర్కేషన్ అనేది జరిగిందండి, ఏది ఆంధ్ర తెలంగాణ. దాని తర్వాత ఏమైపోయిందంటే అందుకే ఆంధ్రప్రదేశ్ కి ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ప్రకటించలేదు. దాని తర్వాత వెంకయ్య నాయుడు గారు వచ్చేసి దాన్ని లాస్ట్ మూమెంట్ లో ఇన్సెంటివ్స్ అనేది ప్రకటించడం అనేది, ప్రత్యేక హోదా అనేది అప్పుడు అట్లా జరిగింది. కానీ మెయిన్ గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించే అప్పుడు బైఫర్కేషన్ అనేది జరిగిందా నా దృష్టిలో అయితే. ఎందుకు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో కూడా చాలా పాపులారిటీ అనేది రావడం అనేది జరిగిందండి, ఏదైతే తెలంగాణ బైఫర్కేషన్ దాంట్లో. అప్పుడు ఏమైపోయిందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బైఫర్కేషన్ అనేది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా ఎదిగిపోతారు ఆంధ్రప్రదేశ్ లో అనే ఉద్దేశంతో అప్పుడు సోనియా గాంధీ గారు బైఫర్కేషన్ అనేది చేయడం అనేది జరిగింది నా దృష్టిలో. ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ గా తెలంగాణ ఉద్యమం అనేది జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే నిధులు, నియామకాలు, అలాగే వచ్చేసి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు వచ్చింది. ఇవన్నీ కూడా ఒక కారణాలుగా అప్పుడు ఉన్నాయన్నమాట. అంటే ఇదొక క్యాజువల్ టాక్ గా నేను చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు ఇంటెన్షన్ గా అయితే ఏమనలేదండి, జస్ట్ ఏంటంటే తను ఒక ఉదాహరణగా తీసుకోవడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే, అనవసరమైన రాజకీయాలు అనేది ఎవరు చేసినా తప్పే నా దృష్టిలో. ఎందుకంటే ఇది ప్రజల్లో కూడా అంతగా ఏమీ లేని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చేస్తే తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి అవమానాలు చాలా మంది ఉన్నారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు రెచ్చగొడితే నెక్స్ట్ టైం ఆ ఓట్లు పడకపోవచ్చు కదా, కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇది కాంగ్రెస్ కి నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీని మీద ఎక్కువ చర్చ చేయడం వల్ల, నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకంటే ఇది కన్సాలిడేట్ గా బీజేపీకి పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమం అనేది జరుగుతుంది. అది ఎక్కువ ప్రాబ్లమాటిక్ అనేది రెండు పార్టీలకు వచ్చే అవకాశం. ఇక్కడ వైసీపీ కూడా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు మీడియాలలో కామెంట్ చేయడం వల్ల. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమాటిక్స్ అనేవి చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అనవసరమైన విషయం అని నాకు అనిపిస్తుందండి. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.